బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. విడతల వారీగా గెస్ట్ హౌస్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నారు. అదేవిధంగా గెస్ట్ హౌస్ల నిర్మాణంలో తిరుమల మోడల్ను అనుసరించాలంటూ కూడా సూచించారు. భూసేకరణకు వెంటనే నిధులు మంజూరు చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు. పబ్లిక్ ప్రైవేట్ విధానంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణంపై నిపుణుల కమిటీ ఇచ్చిన దాని ప్రకారం ఫాలో అవ్వాలంటూ కూడా సూచించారు. నివేదికలపై అధ్యయనం చేసి వారం రోజుల్లోనే ఆ నివేదికను ఇవ్వాలంటూ కూడా సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో పలు కీలక అంశాలు ఉన్నాయి. యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేట్ ప్రకారం భూమి కేటాయించాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించారు. మఠాలకు భూ కేటాయింపులపై విధానపరమైన విధానాలు రూపొందించాలంటూ కూడా చెప్పారు. కుల సంఘాలకు స్థల కేటాయింపులపై కూడా స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని, నిబంధనలతో విధానం తయారు చేయాలంటూ కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి అనేకమైన అంశాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. భూసేకరణకు వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. పబ్లిక్ ప్రైవేటు విధానంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణంపై నిపుణులు ఇచ్చిన కమిటీ ఆధారంగా నివేదికపై అధ్యయనం చేసి వారం రోజుల్లో ఆ నివేదిక ఇవ్వాలి అంటూ కూడా రేవంత్ అన్నారు. ఇక యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా కూడా చెప్పారు. యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం విధి విధానాలు రూపొందించిన ప్రకారం మార్కెట్ రేటు ప్రకారం భూమి కేటాయించాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. అలాగే మఠాలకు భూ కేటాయింపులపై కూడా విధానం రూపొందించాలంటూ అధికారులకు సూచించారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపులపై కూడా స్పష్టత ఇవ్వాలి అంటూ కూడా తెలిపారు. నిబంధనలతో విధానపరమైన విధులు తయారు చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి అన్నారు. భూ యాజమాన్య హక్కు ఆలయాలకే ఉండాలంటూ కూడా స్పష్టం చేశారు.